అమ్మో ఇది పట్టుకో జరుగు అబ్బో మిస్ మిస్ అమ్మా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. సరే రా ఆనంద్ నువ్వు రా. నాకు చంబా నుంచి ప్రమాదం వచ్చిందని నా కుటుంబానికి ఎలా తెలిసిందో తెలియదు, కానీ అందరూ ఒక్కసారిగా డల్ అయిపోయారు. ఇప్పుడు నాకు ఆ బాధ నుంచి విముక్తి కలగగానే నాకు వీళ్ళ ఆనంద క్షణాలు చూసే భాగ్యం కలిగింది. విఘ్నేశ్వర, ఇదంతా నీ దయ వల్లే స్వామి. థ్యాంక్ యూ. ఒక ఫేక్ కూతుర్ని ఇద్దాం అంటున్నాను. అబద్ధపు కూతురా? అవునండి. అనాథ శరణాలయంలో నేను ఒక పాపను చూశాను. చాలా యాక్టివ్గా ఉంది. తనని రణ్వీర్ కూతురుగా ఎంటర్ చేద్దాం. తనే నీ కూతురు అని మీరు ఆ పాపని రణ్వీర్ దగ్గరికి చేరేలా చేయాలి. పాపను తీసుకొని రణ్వీర్ కోల్కతా బయలుదేరతాడు. అప్పుడు రణ్వీర్ వైఫ్ బయటకు వస్తుంది. ఎవరో పాప తన పాపని రణ్వీర్ ఎలా నమ్ముతాడు? అంజు తన కూతురు అని రణ్వీర్ ఎలా ఫిక్స్ అయిపోయాడో అలానే ఈ పాప తన కూతురు అని రణ్వీర్ నమ్మేలా చేయాలి. పాప బయాలజికల్ ఎవిడెన్సెస్ అన్నీ రణ్వీర్కి మ్యాచ్ అయితే సరిపోతుంది కదా. అలా చేయొచ్చు బాగి, కానీ ఆ పాప రణ్వీర్ దగ్గర ఉండడం సేఫ్ కాదు. ఆస్తి తన చేతికొచ్చిన మరుక్షణం పాపకు చాలా ప్రమాదం. మనం అంత దూరం ఎందుకు వెళ్ళనిస్తామండి? ఈ పాప తన కూతురు అని రణ్వీర్ కన్ఫర్మ్ అయిన మరుక్షణం రణ్వీర్ వైఫ్ తెర మీదకొస్తుంది. మీకు కావాల్సింది తనే కదా. తనెవరో తెలియకుండా పాపని ఎస్కేప్ చేయండి. పాప సేఫ్ అవుతుంది. అంతే, సింపులే కదా. ఇంత పెద్ద రిస్కీ ప్లాన్ అవసరం అంటావా బాగి? కొన్నిసార్లు మనకి నిజం తెలియాలంటే కొన్ని రిస్కులు చేయక తప్పదండి. అయినా ఇలాంటి ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం వేరే వాళ్ళకైతే కష్టం, కానీ మీకైతే ఈజీనే కదా. లెఫ్టినెంట్ అమరేంద్ర గారి భారీగా చెప్తున్నానండి, ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. చంబా చంబా ఏం చేస్తున్నావు? ఏంటి పొగంతా? రణవీర్ ఏం చేస్తున్నావు? ఏంటి ఇదంతా? ఇల్లు తగలబెట్టేస్తావా? ఇది త్రిగాట కాల వశీకరణ మహామంత్ర పూజ. ఈ పూజ చేస్తే భూత భవిష్యత్తు వర్తమాన త్రికాలాలు నా ఆధీనంలో ఉంటాయి. ఆత్మనే లొంగ తీసుకోలేకపోయావు, ఇక కాలాన్ని వసం చేసుకుంటావా? బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్నట్టుంది నీ పని. మాట మాట జాగ్రత్త రణవీర్. నోరు జారితే మనోహరికి ఏమైందో, నీ లాయర్కి ఏమైందో నువ్వు కళ్ళారా చూసావు. చూశాను. మా మీద తప్ప నీ మంత్రశక్తులు వేరే ఎవరి మీద పనిచేయట్లేదు. నిన్ను నమ్మి నా టైం వేస్ట్ చేసుకుంటున్నానేమో అనిపిస్తుంది. నువ్వు కూడా నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా? లేదమ్మా, నువ్వు అది చేస్తావు, ఇది చేస్తావు, పొడి చేస్తావు అని నమ్మి
నీకు ఫ్లైట్ టికెట్ వేసి మరీ తీసుకొచ్చా కదా. నీ వల్ల ఆత్మ దొరుకుతుందో లేదో తెలియదు కానీ నువ్వు చేసే పూజల వల్ల వచ్చే పొగతో నా ఊపిరి ఆగిపోయేలా ఉంది. పొద్దున్నే వీడి ఫోన్ చేస్తున్నాడేంటి? నమస్తే రణవీర్ గారు, బాగున్నారా? నమస్తే రాథోడ్. బాగున్నాను. ఏంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు? మా సార్ మిమ్మల్ని ఒకసారి కలవాలి అన్నారు. ఈ రోజు ఏమైనా ఆఫీస్కి వస్తారా? అమరేంద్ర గారు నన్ను కలవాలన్నారా? ఏ విషయంగా? ఆ విషయం నాకు తెలియదు రణవీర్ గారు, మీతో చెప్పమన్నారు, అందుకే మీకు ఫోన్ చేశాను. నీకు తెలియకుండా ఏం ఉండదు కదా రాథోడ్. నిజం చెప్పు రాథోడ్. చెప్పటానికి ఏముంది, మీకు మీ కన్నబిడ్డ కావాలి, సారుకు నిజం తెలియాలి. ఈ రెండు విషయాలే కదా మీకు సార్కి మధ్య ఉన్నది. నిజమా? నిజమేంటి? ఆ, అదే రణవీర్ గారు, మీ నిజమైన కన్నబిడ్డ ఎవరా అన్న నిజం. అంతే కదా, ఇందులో వేరే అర్థం ఏం లేదు కదా. మీతో నానా అర్థాలు మాట్లాడే అంత వాడినా సార్ నేను. మీరు ఆఫీస్కి వచ్చేయండి, ఉంటాను సార్.